ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ రాథోడ్. పిల్లల్ని స్కూల్లో జాగ్రత్తగా దించేసావా? దించేశాను సార్. ఏమైంది రాథోడ్? ఎందుకలా ఉన్నావు? అవును రాథోడ్, నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఏమైంది? ఆయన అడిగినా నువ్వు చెప్పట్లేదేంటి రాథోడ్? నిన్ను చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. ఏమైందో చెప్పు రాథోడ్. చెప్పు రాథోడ్. వాడి లొకేషన్ దొరికింది సార్. ఎవరి లొకేషన్ రాథోడ్? అరుంధతి అమ్మగారిని లారీతో గుద్ది చంపిన ఆ ట్రక్ డ్రైవర్ అడ్రస్ దొరికింది సార్. అరుంధతి అమ్మగారిని లారీతో గుద్ది చంపిన ఆ ట్రక్ డ్రైవర్ అడ్రస్ దొరికింది సార్. ఏంటి రాథోడ్, ఏంటి నువ్వు అంటుంది? రాంగ్ నెంబర్ ప్లేటు, ట్రక్ చూస్తే రెగ్యులర్గా లోడ్ తీసుకువెళ్లే ట్రక్కు. యాక్సిడెంట్ నార్మల్గా లేదన్న మీ అనుమానమే ఆ డ్రైవర్ వరకు మనల్ని చేర్చింది సార్. సార్, పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామా? వద్దు రాథోడ్, ఇది నేను చెయ్యాల్సిన యుద్ధం. నేనే చేస్తా. వాటి వల్ల నష్టం జరిగింది నాకు, నా కుటుంబానికి. వాణ్ణి ఈ చేతులతో పట్టుకొని నారుని నా నుండి ఎందుకు దూరం చేశాడో అడగాలి. ఎవరు చెప్తే ఆ పని చేశాడో నేను కనుక్కోవాలి. నా కళ్ళ ముందే నారుని ట్రక్కుతో గుద్దేశాడు. ఆరు! ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. వాడిని, వాడి వెనకున్న అందరినీ బయటికి తీసి శిక్ష పడేలా నేనే చెయ్యాలి. పైగా వాడికి మనకి తెలుసన్న అనుమానం కొంచెం వచ్చినా కూడా వాడు తప్పించేసుకుంటాడు. మళ్ళీ మనకి దొరకడం చాలా కష్టం. అందుకే ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా వాణ్ణి మనం పట్టుకోవాలి రాథోడ్. అవును సార్, మీరు చెప్తూ ఉంటే కరెక్టే అనిపిస్తుంది. ఎక్కడున్నాడు వాడు? పంజాగుట్టలో ఒక మెకానిక్ షెడ్లో ఉన్నాడని తెలిసింది సార్. సరే, పద వెళ్దాం. ఓకే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.